Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today homemade natural holy colors making video with Vanilla. ఈ హోలీ కలర్స్ని ఇలా రాసినప్పుడు స్మూత్గా ఉంటుంది, అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కలర్ చాలా బాగా వస్తుంది. ఈ హోలీ న్యాచురల్ కలర్స్ని ఎలా ఇంట్లో తయారు చేసుకోవచ్చో అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ ఎల్లో కలర్కి బంతి పువ్వులను ఎల్లోవి తీసుకుని ఫ్లవర్స్ నుంచి పెటల్స్ని సెపరేట్ చేసుకోవాలి, లేదా కట్ చేసుకుని మనకు సరిపడా ఫ్లవర్స్ని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ని ఒక బౌల్ తీసుకుని బౌల్లో స్టెయినర్ పెట్టి స్టెయినర్లో ఈ పేస్ట్ని వేసుకుని స్పూన్ పెట్టి ప్రెస్ చేసుకుంటూ ఉంటే లిక్విడ్ వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా పేస్ట్ వేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి లిక్విడ్ అనేది వస్తుంది. ఈ ఎల్లో కలర్ లిక్విడ్ వచ్చిన తర్వాత దానిలో కార్న్ఫ్లోర్ని సరిపడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మనం జ్యూస్ అనేది ఫస్ట్ తక్కువ వేసుకుని కలుపుకోవాలి. ఎక్కువ వేసినట్టయితే మనకి లిక్విడ్గా అయిపోతుంది. కనుక తక్కువ జ్యూస్ని వేసుకుని చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారా ఎంత పొడిగా ఎంత అలా వస్తుందో కలుపుతున్నప్పుడు. ఇలా కలిపిన తర్వాత దానిలో టాల్కమ్ పౌడర్ను కొంచెం యాడ్ చేసి టాల్కమ్ పౌడర్ కూడా కలిసే వరకు అంతా కలుపుకోవాలి. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో ఈ కలుపుకున్న ఎల్లో కలర్ అంతా వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఒక 10 minutes తర్వాత ఆరిన తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. న్యాచురల్ హోమ్ మేడ్ ఎల్లో కలర్ రెడీ అయిపోయింది. చూడండి, బంతి పూలతో మన ఇంట్లో మనం ఇంత బాగా పొడిగా న్యాచురల్ కలర్ని చేసుకోవచ్చు. సెకండ్ పింక్ కలర్ని తయారు చేసుకోవడానికి బీట్రూట్ని తీసుకోవాలి. ముద్ర బీట్రూట్ని తీసుకుంటే కలర్ డార్క్గా వస్తుంది. బీట్రూట్ పైనున్న లేయర్ని తీసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనకి కావలసిన క్వాంటిటీ బట్టి బీట్రూట్ని తీసుకుని ఇలా పీసెస్ అన్ని కట్ చేసుకుని తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఒక బౌల్ తీసుకుని స్టైనర్ పెట్టి దానిట్లో కొంచెంగా ఈ పేస్ట్ని వేసుకుని స్పూన్ పెట్టి ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా జ్యూస్ అనేది వస్తుంది. ఈ పింక్ కలర్ లిక్విడ్లో కార్న్ఫ్లోర్ని వేయడం వలన స్కిన్కి బాగా అంటుకుంటుంది, అలాగే చాలా స్మూత్గా ఉంటుంది కార్న్ఫ్లోర్. కనుక ఈ కార్న్ఫ్లోర్ని వేసుకుని ఈ హోలీ కలర్స్ని
చేసుకుంటున్నాము. ఈ కార్న్ఫ్లోర్ అంతా కలర్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా రబ్ చేసుకుంటే కలర్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాంట్లో టాల్కమ్ పౌడర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిసిన తరువాత ఒక ప్లేట్లో అంతా వేసుకుని ఒక 10 minutes ఆరబెట్టుకోవాలి. 10 minutes తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. న్యాచురల్ హోమ్మేడ్ పింక్ కలర్ రెడీ అయిపోయింది. ఇలా మన హోలీ కలర్స్ని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. థర్డ్ బ్లూ కలర్ని తయారు చేసుకోవడానికి శంఖం ఫ్లవర్స్ని తీసుకుందాము. ఈ శంఖం ఫ్లవర్స్ని బటర్ఫ్లై టీ ఫ్లవర్స్ అని అంటాము. ఈ ఫ్లవర్స్ని తీసుకుని హీట్ వాటర్లో వేసి బాయిల్ చేసి కూల్ అయిన తర్వాత మిక్సీ పెట్టుకోవచ్చు. లేదా ఈ ఫ్లవర్స్ని డైరెక్ట్గా అయినా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్. ఇలాగా మిక్సీ పెట్టిన శంఖం ఫ్లవర్స్ని మెత్తగా పేస్ట్లా చేసుకుని ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో స్టెయినర్ను పెట్టి ఈ శంఖం ఫ్లవర్ పేస్ట్ని వేసి కొంచెం కొంచెంగా అంతా పేస్ట్ని వేసుకుని స్పూన్ పెట్టి ప్రెస్ చేస్తే లిక్విడ్ అనేది వస్తుంది. అలా వచ్చిన లిక్విడ్లో కొంచెం కొంచెంగా లిక్విడ్కి సరిపడినంత కార్న్ఫ్లోర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. లిక్విడ్ అండ్ కార్న్ఫ్లోర్ కలిసేలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఎంత ఎక్కువ రబ్ చేస్తే కలర్ అంత బాగా పడుతుంది. దానిలో టాల్కమ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ టాల్కమ్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా కలర్ అనేది వచ్చిందో. ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి అంతా తీసుకుని ఒక 10 minutes ఆరబెట్టుకోవాలి. 10 minutes ఆరిన తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. న్యాచురల్ హోమ్మేడ్ శంఖం ఫ్లవర్స్తో చేసిన బ్లూ హోలీ కలర్ రెడీ అయిపోయింది. మన ఇంట్లోనే మనం ఇలా కలర్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫోర్త్, ఆరెంజ్ కలర్ని తయారు చేసుకోవడానికి క్యారెట్ని తీసుకుందాము. ముద్ర క్యారెట్ని తీసుకుంటే కలర్ బాగా వస్తుంది. క్యారెట్ని క్లీన్ చేసుకుని మనకు కావలసిన క్వాంటిటీ క్యారెట్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అన్ని పీసెస్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే కలర్ అనేది లైట్గా వస్తుంది. అదే వాటర్ తక్కువ వేసుకుంటే డార్క్ కలర్ వస్తుంది. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక బౌల్లోకి స్టెయినర్ పెట్టి స్టెయిన్ చేసి క్యారెట్ పేస్ట్ని స్పూన్ పెట్టి ప్రెస్ చేస్తూ ఉంటే క్యారెట్ జ్యూస్ వస్తుంది. ఇలా మనకు కావలసిన క్వాంటిటీలో క్యారెట్ జ్యూస్ని తీసుకోవాలి. ఆ జ్యూస్లో కార్న్ఫ్లోర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సరిపడినంత వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా కలిపిన దాంట్లో టాల్కమ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. లేదా ఏదైనా ఫ్రాగ్రెన్స్ వచ్చే లిక్విడ్నైనా కూడా
మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్నది అంతా కలిసేలాగా కలుపుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఆరిన తరువాత ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. న్యాచురల్ హోమ్మేడ్ ఈజీగా క్యారెట్ జ్యూస్తో చేసిన ఆరెంజ్ హోలీ కలర్ రెడీ అయిపోయింది. 5th గ్రీన్ కలర్ని తయారు చేసుకోవడానికి పాలకూరని తీసుకుందాము. పాలకూరని లేదా పుదీనాని లేదా కొత్తిమీరని తీసుకోవచ్చు. నేను చెప్పిన 3 లీఫీ వెజిటేబుల్స్ ఏది తీసుకున్నా సరే గ్రీన్ కలర్ వస్తుంది. పాలకూరని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న పీసెస్నన్నీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. లీఫీ వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది కనుక వాటర్ వేయకుండా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని బౌల్లోని స్టైనర్ పెట్టి దానిలో ఈ పాలకూర పేస్ట్ని వేసి స్పూన్తో ప్రెస్ చేస్తే జ్యూస్ వస్తుంది. లేదా క్లాత్లో అయినా వేసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఆ జ్యూస్లో కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదాను లేదా టాల్కమ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ని వేయడం వల్ల త్వరగా డ్రై అవుతుంది, అలాగే స్మూత్గా ఉంటుంది. తరువాత ఇలాగా కలిపిన దాంట్లో టాల్కమ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకుని 10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. న్యాచురల్ హోమ్మేడ్ ఈజీగా అయ్యే పాలకూరతో చేసుకున్న గ్రీన్ హోలీ కలర్ రెడీ అయిపోయింది. 6th డార్క్ ఎల్లో కలర్ని తయారు చేసుకోవడానికి పసుపును తీసుకుందాము. పసుపు మన అందరి ఇంట్లో రోజువారీ వాడకంలో ఉంటుంది. పసుపును తీసుకుని ఒక బౌల్లో వేసుకుని కార్న్ఫ్లోర్ని వేసి కలిసేలాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత దానిలో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం కొంచెంగా చూసుకుని వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తరువాత టాల్కమ్ పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. మన ఇంట్లో ఉన్న మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చే టాల్కమ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పొడి పొడిగా కలుపుని పౌడర్నంతా ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. పౌడర్ ఆరిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. న్యాచురల్ హోమ్మేడ్ అందరికీ అందుబాటులో ఉండే పసుపుతో ఈజీగా చేసుకునే డార్క్ ఎల్లో హోలీ కలర్ రెడీ అయిపోయింది. పూల పండుగ అనగా మనకు గుర్తుకు వచ్చే పండుగ హోలీయే కదా. ఈసారి ఈ హోలీకి న్యాచురల్ కలర్స్తో హోలీని సెలబ్రేట్ చేసుకుని చూడండి. మన ఇంట్లో దొరికే వాటితో ఈ న్యాచురల్ హోలీ కలర్స్ని చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాగే
స్కిన్ నుంచి కూడా చాలా త్వరగా కలర్ పోతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు సరదాగా గడిపే పండుగ ఈ హోలీ. ఈ హోలీకి ఈ ఇయర్ మీరు ఈ న్యాచురల్ కలర్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.